మనకైతే చాలా మంది మెసేజ్ చేసిరు మలేషియాకి విజిట్ వీసాలో వచ్చి వర్క్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్న తర్వాత కూడా ఇదే మాట చెప్తా. మలేషియాకి విజిట్ వీసాలో వచ్చి వర్క్ చేసుకుందాం అనే ఆలోచన ఉంటే మీ మైండ్లో నుంచి తీసేయండి. ఫస్ట్ విజిట్ వీసాలో కనుక మీరు ఇక్కడ కనుక వస్తున్నట్టయితే ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని సెట్టింగ్లో బయటకైతే తోలుకొస్తారు. ప్రతి 100 మందిలో 30-40 మంది మాత్రమే బయటకు వస్తారు. మిగతా వాళ్ళందరూ రిటర్న్. ఎందుకంటే వాడు మనకిచ్చే రిటర్న్ ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్స్ అన్ని డమ్మి కాబట్టి మీరు కనుక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాలేదంటే మీకు 70-80 వేలు బొక్క. అదే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే అంతకన్నా పెద్ద బొక్క ఉంటుంది. విజిట్ వీసా టైం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీరు ఇక్కడ టైం అయిపోయాక కూడా పని చేసుకుంటూ వాళ్ళకి దొరికిరంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఒక మంచి కంపెనీ కనుక దొరికి వాళ్ళు కనుక వీసా ఇచ్చారంటే నడిచిపోతుంది. లేదు అంటే మీరు సంపాదించిన పైసల్లో ఫైన్ కట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. విజిట్లో వస్తే ప్రతి ఒక్కటి మనమే చూసుకోవాలి. మన హెల్త్, ఫుడ్, రూమ్, కొందరు రూమ్లు ఇస్తారు కాకపోతే పైసలు కడేస్తారు. అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇంకొక చిన్న విషయం, అలా విజిట్లో వచ్చి వర్క్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఎంత లాభం ఉంటుందో నాకే తెలియదు కానీ మన దేశానికి మాత్రం చెడ్డ పేరు. ఎట్లా అంటే చూస్తా అని వచ్చినోడివి పని చేసుకుంటా అంటే ఊకుంటారు. ఇంకేముంది ఒక ముద్ర వేసేస్తారు. పలానా కంట్రీలో చూస్తానికి వస్తారు మళ్ళీ రిటర్న్ ఓర్రా బాబు. ఫ్యూచర్ లో మన కంట్రీ వాళ్ళకి వీసాలు అయితే ఇవ్వరు. మొత్తంకి బంద్ పెడతారు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మంచి కంపెనీ చూసుకొని 1-4 సార్లు అన్ని తెలుసుకొని రండి అంతే.